వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. మేడే సందర్భంగా కార్మిక వర్గానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రజాప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందంటూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. శ్రామికులే మా ప్రజాప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వాములు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుంది. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సంక్షేమ బిల్లును తీసుకొచ్చాం. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,000 రూపాయల చొప్పున బోనస్ అందించాం. గల్ఫ్ దేశాల్లో పనిచేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక లోకానికి పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల సంక్షేమమే తమ ప్రజాప్రభుత్వం ముఖ్య లక్ష్యం అంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నేటి బాలలే రేపటి పౌరులు. మరి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామాగ్రిని అందించడంలో నాణ్యత విషయంలో ఎంత మాత్రం రాజీ పడద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు అందజేసే నోట్ పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్షీట్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడి కార్డులు, యూనిఫామ్ ఇలా అన్ని నాణ్యమైనవే ఉండాలంటూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా వారికి అందేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందించాల్సినవన్నీ అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ తెలిపారు. నోట్ పుస్తకాలు, యూనిఫామ్, ఇతర సామాగ్రి నాణ్యతపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నిర్మల్ జిల్లా పెంబిలోని మొక్కజొన్న పంట పొలాల్లో జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని అధికారులకు వారు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గురువారం విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. షార్ట్ సర్క్యూట్ అంశంపై నివేదికను సిద్ధం చేస్తున్నారు. బాధిత రైతులకు తక్షణమే సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. మొక్కజొన్న పొలాల్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన విషయం మనకు తెలిసిందే. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 10 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా ఈ మేరకు వారికి తగిన నష్టపరిహారాన్ని అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా నిరంతరంగా చేయడమే తమ ప్రజాప్రభుత్వం ముఖ్య లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఎండల తీవ్రతతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రజాభవన్లో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని, వ్యవసాయ అవసరాలు కూడా తోడవడంతో గ్రిడ్ పై ఒత్తిడి పెరిగిందని అధికారులు వారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజా అవసరాలకు ఏ మాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా అవసరమైన విద్యుత్ కొనుగోలు చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆదేశించారు. హాస్పిటల్స్, తాగునీటి సరఫరా, అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో అక్రెడిటేషన్ల జారీ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. 46,000 మంది జర్నలిస్టులకు ఇచ్చేలా జీవోలు తగిన మార్పులు చేశామంటూ స్పష్టం చేశారు. కార్డుల పంపిణీని ప్రారంభించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం అమలు చేసిన ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకు అక్రెడిటేషన్ కార్డుల జారీలో జాప్యం జరిగిందంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి మే చివరి నాటికి లబ్ధిదారులకు కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల పూర్తికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పనులు చేసుకునేందుకు ప్రోత్సహించేలా సూచించాలంటూ పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో గృహ నిర్మాణ పథకాల అమలుపై హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ లో సంబంధిత జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక సోదరులందరికీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందంటూ వెల్లడించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ఏ ఒక్క వర్గాన్ని ప్రజాప్రభుత్వం నిర్లక్ష్యం చేయదంటూ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల రక్షణ కోసం ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ ఆధారిత కార్మిక సంక్షేమ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైగా కార్మికులకు లబ్ధి చేకూరుతుందంటూ వివరించారు.